మహబూబాబాద్ జిల్లా ఏకలవ్య హాస్టల్లో పిల్లల పరిస్థితి చూస్తే పానం తరుక్కుపోతాందుల్లా వాళ్ళ కష్టాలు ఎవ్వలకు చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులను పిలిచి చెప్పుకుంటున్నారుల్లా మరి ఒకసారి చూడుండ్రి పాపములు ఒకసారి పుల్లగాండ్ల గోస మీరు కూడా ఇన్నుర్రి బట్టలు విందుకున్నామంటే నీళ్ళు లేవు బయటికి పోదామంటే నీళ్ళు రావు స్నానం కూడా 4-5 దినాలకు ఓపారు చేసుడు ఇక బాత్రూమ్ లో ముచ్చట్లయితే చెప్పనవసరం లేదుల్లా గంతంగానో గలీజ్ గా అధ్వానంగా తయారైనాయంట ఇక అన్నం తినే ముచ్చట్ల కోతే అన్నంలో రాళ్ళు పురుగులు పడ్డ అన్నం పచ్చి పులుసు నీళ్లు ఓసి గిదే తిన్నుర్రి అని అంటున్నారు అంటనుల్లా వెలుగని కరెంటు బుగ్గలు తిరగని ఫ్యాన్లు ఇట్లున్నది మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు ఈకల వ్యాధి రెసిడెన్షియల్ పాఠశాల తీరు ఈ అన్నం తినుడితోటే మా కడుపులో నొప్పి లేస్తుంది మమ్మల్ని ఇక్కడ నుంచి ఎంబటే తోలుకొని పోర్రి అని తల్లిదండ్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారంట పిల్లలందరూ పిల్లగాండ్ల పరిస్థితి చూసి తల్లిదండ్రులకైతే దుఃఖం అవతలేదుల్లా అయినా సర్కారోళ్ళు ఈ ముచ్చట మీద చొరవ తీసుకొని ఈ ముచ్చట మీద ఎంబటే సమీక్ష చేసి చదువుకునే చిన్న పిల్లలందరికీ ఎంబటే న్యాయం చేసి మంచి ఆహారం అందించాలని అంటున్నారుల్లా తల్లిదండ్రులందరూ బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్ నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్ ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్తుంటే నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చేసి బాధ అనిపించేసింది సార్ ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకుని అడిగినాం సార్ 2 times అడిగాను నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు వస్తాయి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి మరి ఎన్ని రోజులంటే వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మరి పిల్లలకు ఫెసిలిటీ కలిస్తారు పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు 6th క్లాస్ పిల్లలు వాళ్ళ వయసు ఎంత సార్ కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే అట్లాంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా ఇప్పుడు 340 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు స్టిల్ 11:30 వరకు కూడా సండే రోజు ఇది మండే రోజు ఇది అన్ని క్లారిటీగా కనిపిస్తున్నాయి కానీ ఒక్క రోజు కూడా గుడ్డు పెట్టింది లేదు ఒక్క రోజు కూడా అసలు ఒక రోజు కూడా ప్రాపర్లీగా ఈ మెనూ అనేది ఫాలో కావట్లేదు సార్. పండుకోవాల్సింది ఇక్కడ ఇంటర్ వాళ్ళ రూమ్స్ క్లాసెస్ రూమ్ లో పండుకుంటున్నాం క్లాస్ రూమ్ లో పండుకుంటున్నాం దోమలు ఇవన్నీ కుడుతున్నాయి కొన్ని క్లాసెస్ అయితే పగిలిపోయినాయి దాంట్లో నుంచి ఈగలు దోమలన్నీ వస్తున్నాయి కరెంట్ కూడా మధ్య నైట్ లో పోతుంది నగరం గార్ల మండలం